తండ్రి. ఇప్పుడు నీ యొక్క వర్తమానాన్ని బోధిస్తుండగా మీరు మాత్రమే మాట్లాడండి. నీ కృపను అనుగ్రహించండి. వీటిలోకి ఎనగల చెవి గ్రహించే రోజుల్లో కూడా మనసును దయచేయమని ఈ చిన్న కొడుకుని జయకరంగా జరిగించి ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుందాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కనుక ఇక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ఫస్ట్ కాడి నుంచి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ఫస్ట్ కాడి నుంచి అక్కడ శృంగారం అనే దేవాలయము ఉన్నది. ఆ దేవాలయం దగ్గర పుట్టిన మొదలుకొని ఒక కుంటి ఎక్కి అక్కడ ద్వారము దగ్గర కూర్చొని బిచ్చిమడుగుతూ ఉన్నాడు. కనుక ఆ యొక్క వ్యక్తి లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఆ బయటనే ఉంటున్నాడు. కానీ లోపల దేవాలయంలోకి వెళ్ళి మహిమపరిచినట్లు, దేవుణ్ణి ఘనపరిచినట్లు, శృతించినట్లు మనం చూడలేదు. గనక ఆ యొక్క వ్యక్తి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అయినట్టు ఆ యొక్క దూరం ముందే ఉంటున్నాడు. కనుక ఆ సమయంలో ఆ శృంగారం అనే దేవాలయంలోకి పేతురు, యోహాను అనే ఆ యొక్క సేవకులు వచ్చినప్పుడు ఆ సేవకుల దగ్గర ఏదైనా దొరుకునేమో అని ఒక ఆశతో చూస్తున్నారు. చూసేటప్పుడు ఆ యొక్క లేగులేని పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఆ యొక్క మనుషుల్ని బిచ్చిమడుగుతూ ఉన్నప్పుడు అదే సమయంలో దైవ సేవకులు దేవాలయం దగ్గరికి వెళ్ళిట వారి వైపు లక్ష్య పెట్టి ఆ తేరు చూస్తుండగా అప్పుడు పేతురు గారు చెప్తున్నారు, మా వద్ద ఎండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తామని చెప్పేసి ఆ యొక్క పేతురు గారు తన చేతిని పట్టుకొని లెగిసి నడుము అని సెలవిచ్చాడు. వెంటనే ఆ పేతురు లెగిసి నడువు అని ఆజ్ఞ ఇగానే వెంటనే లేచి నడుస్తూ గంతులేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. గనక పుట్టింది మొదలుకొని కుంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ యొక్క సహోదరుడు. దేవుణ్ణి మందిరంలోకి వెళ్ళలేక, దేవుణ్ణి స్తుతించలేక, దేవుణ్ణి ఆరాధించలేక, దేవుణ్ణి మహింపరచలేక, ఎప్పుడైతే ఆ బయట దారాన్ని ఆ బయట ఉన్న ఆ యొక్క ఆ దూరము ముందే కూర్చొని ఉన్న వ్యక్తి. గనుక ఆ సమయంలో ఆ ప్రజలు మందిరంలోకి వెళ్ళే వారిని బిచ్చమడుగుతూ అడుక్కుంటూ ఉండే పరిస్థితిలో ఉన్నాడు. గనుక నేను ఈ స్థితిలో ఉన్నానే, ఆ స్థితిలో నుంచి నేను బయటికి రావాలి, ఆ స్థితిలో నుంచి నేను నిలబడాలి, ఆ స్థితిలో దేవుని వెంబడించాలి, ఆ స్థితిలో దేవుని స్తుతించాలి, దేవుడు మందిరంలోకి వెళ్ళాలి అని ఆశ లేదు. గనుక నాకు ఈ అడుక్కునే స్థితి ఉంటేనే చాలు అని ఆ యొక్క వ్యక్తి ఆ స్థితిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. గనక ఒక రోజున దేవుడు ఆ యొక్క మనుషుల వైపు చూశాడు, తన సేవకులను పంపించాడు. తన సేవకుల ద్వారాగా ఆ మనుషుడికి మంచి అవకాశాన్ని కలుగజేసి అక్కడ ఆ మనుషులు ఆ బిచ్చమడుక్కునుట ఆ సహోదరుడు అలా ఉండే పరిస్థితి వద్దని దేవుడు ఒక మంచి తీర్మానంతో ఆ దేవుడు కలగజేసుకొని ఆ దేవుడు తన పరిస్థితిని చూస్తాడు. గనుక ఆ సమయంలో దైవ సేవకులు పంపించి ఆ దైవ సేవకుల ద్వారాగా మంచి అవకాశాన్ని దేవుడు కలగజేశాడు. గనుక ఆ సమయంలో దైవ సేవకులు అయితే నువ్వు లెగిసి నడుమన్నప్పుడు అప్పుడు వెంటనే లెగిసి గంతులేస్తూ ఆ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడైతే ఆ యొక్క స్థితిలో నుంచి దేవుడు ఒక స్థాయిలో నిలబెట్టాడో ఆ దేవుడిని మర్చిపోకుండా వెంటనే దేవాలయంలోకి వెళ్ళి తండ్రిని స్తుతించినట్లు, తండ్రికి ఒక సాక్షిగా నిలిచినట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. గనక దేవుడైతే నీవు ఉన్న స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చి నన్ను స్తుతించి, నన్ను ఆరాధించి, నన్ను గణపరిచి, నన్ను మహిమపరిచి, నన్ను నీవు స్తుతించినట్లా నేను నిన్ను ఒక సాక్షిగా నిలబెడతానని చెప్పేసి దేవుడు ఆ వ్యక్తి పట్ల అద్భుతమైన కార్యం చేసినట్లు మనం చూస్తున్నాం. గనక నేను ఆరాధించే దేవుడైతే నువ్వు రోడ్డు మీద అడుక్కున్నప్పుడు, నువ్వు లెగులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీవు నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవాలయంలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గనక దేవుడు నిన్ను ఒక స్థాయిలో నిలబెడతాడని
ఖచ్చితంగా నువ్వు నమ్మవలసిందే. గనక ఆ యొక్క వ్యక్తి అయితే ఆ దేవాలయంలో నిలిచి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. గనక ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా కాకుండా గనక ఆ యొక్క మనస్సంతా ఆ యొక్క దైవ సేవకుల మీద ఉన్నది గనక దైవ సేవకులు దేవుడు ఉన్నాడు గనక ఆ దేవుడు వైపు చూస్తున్నాడు గనక నేను వెంటనే ఆ మనసుడు స్వస్థత పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. లెగిసి నిలిచాడు, దేవుని ఒక సాక్షిగా నిలబెట్టాడు గనక ఆ యొక్క ద్వారంలో అడుక్కునే స్థితిలో నుంచి ఉన్నతమైన స్థాయిలోకి వచ్చాడు. ఆ యొక్క దేవాలయంలోకి ఎప్పుడు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజున దేవాలయంలోకి వెళ్ళి తండ్రిని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. గనక ఆ యొక్క సమయంలో దేవుని వైపు మనం చూస్తే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. గనక ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తి అయితే అనుకోలేదు, కానీ దేవుడైతే గుర్తు చేసుకొని దేవుడైతే ఉన్నతమైన స్థాయిలో ఆ యొక్క సహోదరుని నిలబెట్టాలని దేవుడు ఆ సమయంలో దైవసేవకుల దగ్గరికి వచ్చాడు. గనక ఆశగల ప్రాణాలు తృప్తి చేసే దేవుడు, గనక అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, మహాబలం ఇచ్చే దేవుడు, పరకరశాలైన దేవుడు. గనక అలాంటి దేవుడిని మనం ఆరాధించేటప్పుడు ఏదో ఒక రోజున ఆ తండ్రి నాపత్యం కూడా కార్యం చేస్తాడని మనం నమ్మి అద్భుతంగా అలాంటి విషయాల్లో మనము విశ్వాసం కలిగి ఉంటే మనము అలాంటి అద్భుత కార్యాలు చూస్తాం. గనుక అడుకునే స్థితిలో నుంచి ఒక స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఒక ఉన్నతమైన ఆ యొక్క కాళ్ళకి మంచి శక్తినిచ్చాడు. దేవాలయంలోకి వెళ్ళి స్తుతించే కృపనిచ్చాడు. ఎన్నడు కూడా చూడనట్టి సహోదరుడు అప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యము చూసి, ఉన్నతమైన కార్యము చూసి ఆ దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాము, ఎలాంటి శోధనలు కలిగి ఉన్నాము, నడవలేని పరిస్థితిలో ఉన్నాము, రోడ్డు మీద అడుక్కుంటే పరిస్థితులు ఉన్నాము. గనక మన స్థితిగతులు మన యేసై తెలుసు. గనక మన యేసై మన పట్ల ఉంటే అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. గనక ఆ దేవుణ్ణి మనము వదిలిపెట్టకుండా ఆ దేవుణ్ణి మనం స్తుతించేవారిగా, ఆ దేవుని మనం విశ్వాసం కలిగి ఉంటే, ఆ దేవుని మనం నమ్మకం కలిగి ఉంటే ఏదో ఒక రోజున అద్భుతమైన కార్యం చూస్తామని చెప్పేసి మనం ఒక నమ్మకం కలిగి ఒక గురి కలిగి ఉంటే ఆ దేవుడు నమ్మదైన దేవుడు. గనక అద్భుత కార్యాలు చేస్తాడు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే ములుస్తుంది. అరణ్యంలో నీటి బుగ్గులు పుట్టిస్తాను, అరణ్యంలో ఆ యొక్క త్రోవలు నేను సరళం చేస్తాను అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. దానికి ఏ యొక్క గురి గమ్యం లేనప్పుడు, ఏ యొక్క తెగిపోయిన గాలి పటముగా ఉన్నప్పుడు, ఒంటరి జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గనక దేవుడు ఉన్నాడు. దేవుడికి మనం చూసినట్లా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటివాడు ఉన్నప్పుడు ఆ కుంటివాడి దగ్గరికి దేవుడే తన దైవశాఖలు పంపించి ఆ దైవశాఖల ద్వారాగా గొప్ప స్వస్థతనిచ్చి నిలబెట్టి తనకుండి అడుక్కుండే స్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి ఎప్పుడు దేవాలయంలోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నా కూడా ఆ యొక్క సమయంలో దేవాలయంలోకి వెళ్ళి తండ్రిని స్తుతించినట్లు ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. గనక దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, మహిమ గల దేవుడు గనక, శక్తి గల దేవుడు గనక బజార్లో రోడ్ల మీద అడుక్కుండే స్థితిలో ఉన్నా కూడా ఆ తండ్రి కలగ చేసుకుంటే శనంలో మాత్రం కార్యం చేసి అద్భుతమైన కార్యం చేసి నిలబెట్టే దేవుడు గనక, ఉన్నతమైన కార్యం చేసే దేవుడు గనక అలాంటి దేవునికి ఒక సాక్షిగా ఉండాలని, దేవుడు యథార్థంగా ఉండాలని, నీతిగా ఉండాలని, దేవుడు మార్గం నడుచుకోవాలని దేవుడు మాత్రం తెలియపరుస్తున్నాడు. ఎంత అద్భుత కార్యాలు చేసి దేవునికి వేరుగుండి మనం ఏం చేయలేము గనక మనసారా హృదయపూర్వకంగా ఎంతో దేవుని స్తుతించి ఆరాధిస్తే ఆ దేవుడు మన పచ్చంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకోండి నా తండ్రి, కుంటి అతను నా తండ్రి ఆయా దేవాలయంలోకి వెళ్ళేవారిని వచ్చేవారిని బిచ్చి మడుక్కుంటుండగా నాయన నీ దైవసేవకుల్ని ఆ సమయంలో మీరు పంపించి తనకి ఆయా తన పట్ల నీకు ఉన్న ప్రేమను పట్టి, తన పట్ల నీకున్న జాలిని పట్టి ఆ యొక్క స్థితిలో నుంచి ఒక స్థాయి
స్థాయిలోకి నిలబెట్టాలని, ఒక స్థాయిలోకి ఆ యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురావాలని, ఒక సాక్షిగా నిలబెట్టాలని, ఆ యొక్క మనుషుల పట్ల నీకున్న ప్రేమను బట్టి, నీకు జాలిని బట్టి, అదే రీతిగా నా తండ్రి ఆడుకుంటే స్థితిలో నుంచే అయ్యో బయటకు తీసుకొని వచ్చి ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఎంతో నువ్వు తీర్మానం కలిగి నీ దైవసేవకులు పంపించి గొప్ప స్వస్థతనిచ్చి అయ్యా ఆ యొక్క కాళ్ళని ముట్టి స్వస్థపరిచి ఎన్నడూ ఎలనేనట్లి నీ యొక్క మందిరంలోకి, నీ దేవాలయంలోకి వెళ్ళి నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా గొప్ప నీ సాక్షిగా నిలబడినట్లుగా గ్రంథంలో చూస్తున్నాం గనక ఈ వర్తమానం నిలుస్తున్న బిడ్డలో ఏ స్థితిలో ఉన్నారో, ఏ యొక్క నడవలేని స్థితిలో ఉన్నారో, నిలబడలేని స్థితిలో ఉన్నారో, రోడ్ల మీద అడుక్కుండే స్థితిలో ఉన్నారో నా తండ్రి, అలాంటి బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని అందరిని కూడా మీరు బలపరిచి స్థిరపరిచి నీ సాక్షులుగా నిలబెట్టమని, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని, అడుక్కునే స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఉన్నతంగా మీరు దీవించి ఆశీర్వదించి బహుగా గనపరిచి వారి పక్షంగా మీరుండి అద్భుతమైన కార్యాలు చేసి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామమున సంపూర్ణ నిజమ కలుగను గాక, అపవాది క్రియలకు లయము కలుగను గాక. ఆమేన్.